అందరికీ నమస్కారము. నేను ఈ వీడియోలో మీకు చూపించబోతుంది ఏమిటంటే పురాతన కాలం నాటి ఒక వైద్యాన్ని నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇది వచ్చేసరికి పేనుకొరుకుడు వ్యాధి, అంటే బట్టతల మీద వెంట్రుకలు మొలిపించడానికి అవకాశం అనేది ఉంటుందండి. అయితే మనిషి శరీర తత్వాన్ని బట్టి ఇది పనిచేస్తుంది. ఏదైనా సరే ఇది చూపించే ముందు చిన్న గమనిక, అది ఏదైనా సరే ఒక వైద్యాన్ని మీరు చేసుకోవాలి అనుకున్నప్పుడు సొంత వైద్యం మాత్రం పనికిరాదండి. పురాతన కాలంలో ఏంటంటే వైద్యులు అతి తక్కువ మంది ఉండేవాళ్ళు కాబట్టి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అంత ముందు లేదు కాబట్టి అప్పుడు అవి సరిపోయినాయి. కానీ ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మందు వాడాలి అన్నా సరే, మరి ఏదైనా సరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళేసేసి చూపించుకొని వారి సలహాల మేరకు మాత్రమే ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది పురాతన కాలం నాటి ఒక వైద్యం కాబట్టి నేనేంటంటే మీ అందరికీ చూపించాలి అన్న ఆలోచనతో నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. అయితే ఇదివరకు మీరు చూశారు, ఇట్లా నేను ఎండు కొబ్బరి చిప్పల్ని కాలవటం అనేది జరిగింది. ఎండు కొబ్బరి చిప్పల్ని కాలవటం అనేది జరిగింది. దాన్ని ఏం చేయాలి అంటే, ఇదిగోండి, ఇవి ఎండు కొబ్బరి చిప్పలు కాల్చినటువంటి దప్పలు. ఉజ్జాయింపుగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లాగే నేను చూర్ణం చేశాను. ఇది కేవలం మీకు చూపించడానికి మాత్రమే నేను చేస్తున్నానండి. మరి దీన్ని ఏం చేయాలంటే, వస్త్రగాలితం ఖచ్చితంగా చేయండి. లేకపోతే ఏంటంటే జల్లెడ పట్టుకోండి. ఎంత మెత్తగా చూర్ణించుకుంటే అంత మంచిదండి. ఇట్లాగా మీకు ఎంతసేపు నూరితే అంత చాలా మంచిదండి. అయితే ఇది ఏం చేయాలంటే, దీనిలో ఏంటంటే మీ దగ్గర నాటు కోడిగుడ్డు కనుక ఉన్నట్లయితే నాటు కోడిగుడ్డు
దానిని ఏం చేయాలి అంటే పెనం మీద పగలగొట్టి వేయాలండి. వేసిన తర్వాత ఏంటంటే అది ఒక రొట్టె ఆకారంలో ఉంటుంది, అంటే అట్టు రూపంలో ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే గట్టిగా పిండితే ఏమవుతుందంటే దాని నుంచి ఒక నూనె పదార్థం లాంటిది ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉందండి. దాన్ని ఏం చేయాలంటే ఇది మాత్రం కొబ్బరి నూనె అండి. నేనేంటంటే అది చేయలేదు కాబట్టి ఇది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనెని ఈ విధంగా దీనిలో కలుపుతున్నాను. కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చండి, కానీ ఏంటంటే తక్కువ ప్రభావం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎంత మెత్తగా నూరుకుంటే అంత మంచిదండి. అసలు పలుకులు అనేవి ఉండకూడదు. బాగా పలచటి చీర ఉంటుంది కదా మన దగ్గర ఇంట్లో ఉంటుంది, దాన్ని తీసుకుని బాగా వస్త్రకాలితం అనేది చేయాలండి. ఎంత నూరుకుంటే అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డు నుంచి తీసినటువంటి ఆయిల్ అయినట్లయితే 100కి ఒక 80% పనిచేస్తుందండి. ఇది కనుక అయినట్లయితే 60% పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా కలిసినటువంటి ఈ మిశ్రమాన్ని ఏం చేయాలంటే రాత్రిపూట పడుకోబోయే ముందు కోడి ఈకలు ఉంటాయండి, కోడి ఈకలు, ఆ ఈకలతోటి ఎక్కడైతే మనకి వెంట్రుకలు లేవో ఆ ప్రదేశంలో కనుక పూసినట్లయితే ఈ శరీర తత్వాన్ని బట్టి ఇది గిట్టితే ఖచ్చితంగా ఏంటంటే 15 రోజులకే కాస్త నిదానంగా ఏంటంటే క్రమేపీ నల్లటి జుట్టు నూగుగా జుట్టు రావడము, తర్వాత క్రమేపీ కొద్దిగా పెరగటం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. కానీ ఏంటంటే ఇది 100కి ఒక 60% కాకుండా 40% మాత్రమే పనిచేస్తుందండి. ఇదేంటంటే పురాతన కాలం నాటి వైద్యం కాబట్టి నేను మీకు చెబుదామన్న ఆలోచనతో ఉన్నాను. ఇది 100కి 40% మాత్రమే పనిచేస్తుంది, కానీ 60% పనిచేయదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి శరీర తత్వాన్ని బట్టి ఇది పనిచేస్తుందండి. శరీర తత్వాన్ని బట్టి ఇది పనిచేస్తుంది కాబట్టి మీరందరూ గమనించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన 6 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.